పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకో, ప్రార్థనా వాక్యం, ప్రార్థనా వాక్యం, ప్రార్థనా వాక్యం, ప్రార్థనా వాక్యం నిండిపో. సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో పడేసే. ఇంటి వాళ్ళకి చెప్పు, ఒక 7 రోజుల పాటు నన్ను కదిలించొద్దు, 5 రోజుల పాటు కదిలించొద్దు, 3 రోజుల పాటు కదిలించొద్దు అని చెప్పు. ఎవడో వచ్చి నిన్ను రేపడం కాదు, నువ్వే నలుగురిని రేపు. ఎట్ట తయారయ్యారు తెలుసా? ఎక్కడోడు అక్కడ కూర్చొని ఎవడో వచ్చి రేపాలా, నేను పోవాలన్నట్టు తయారయ్యారు. ఎవడో వచ్చి నిన్ను రేపేదేంది, నువ్వే రేపు నలుగురిని కూడా. సేవకులారా, మీరు కూడుకోండి, దేవుని శక్తి కోసం నింపబడండి. చూడండి, కావాలంటే సంఘాలు ఎట్లాంటి ఉద్యమం వచ్చేదో చూడండి, ఆ పని చేసి చూడండి. సంవత్సరం దాటింది అంటే సంఘము 2 కావాలి, లేకపోతే కనీసం ఒక్కింతన్నా పెరిగి ఉండాలి, కనీసం కొంతమంది అన్నా రక్షింపబడి ఉండాలి. ఏ సంఘంలో ఉద్యమం కావాలా? 200 మంది సంఘం ఉన్నట్టు 200 ఉండకూడదు, కనీసం 300 కావాలి, 400 కావాలి.